ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, దేవుని యొక్క కృపలో మీరు అనుదినము వర్ధిల్లుతున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క మాటలు శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము ఆయన మరణించాడు. మరణించడమే కాదు గాని మన కొరకు మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. మరి దేవాతి దేవుడు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో, మరి ఆ విధంగా మనల్ని కూడా మరణించిన తరువాత తన యొక్క జీవముతో మనల్ని కూడా లేపి మనల్ని కూడా నిత్య జీవంలోనికి ఆయన చేర్చుతాడు. ఎప్పుడు జరుగుతాయి ఇదంతా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిలో కనబడేటువంటి లక్షణాలు ఏంటంటే, దేవుని ద్వారా సూచక క్రియలను చేస్తారంట. హల్లెలూయా. మరి మగ్దలేని మరియా మొదటగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసింది. ఆమె ఎందుకు చూసింది అంటే, ఆమె యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది. నేను పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క చోట తాను సువార్త ప్రకటిస్తూ చెప్తుంటే విని ఆమె మనసులో ఆ యొక్క మాటలను ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కనిపెడుతుంది. ఆ సమాధి దగ్గరే తాను 3వ దినాన తిరిగి లేస్తాడని ఆమె వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో మరి మొదటగా యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సమాధి పైన పొర్లించినటువంటి రాయిని ప్రక్కకి జరిపి మరి ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు మొదటగా ఆమెకి కనపడ్డాడు. ఆమె ఎందుకు నమ్మింది అంటే, తనకు పట్టినటువంటి 7 దయ్యాలను యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళగొట్టారు. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినప్పుడు ఆమె అక్కడే కూర్చొని ఎదురు చూస్తుంది. ఆమె నమ్మడం వలన ఆమెకు యేసయ్య కనపడ్డాడు. మనం కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను నమ్మాలి. దేవుడిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ మనం స్వతంత్రించుకుంటాం. మరి నమ్మిన వారిలో ఏమేం కనపడతాయంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి లిస్టు చెప్పారు. ఏమంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. ఈ రోజున మరి దయ్యాలతో విలవిలలాడిపోతున్న వారు, అపవిత్రాత్మ శక్తులతో మరి గృహములో శాంతి లేక సమాధానము లేక జీవిస్తున్న వారు, దేవుని యొక్క నామాన్ని, వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఆయన్ని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి ఎడల దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడు, సూచక క్రియలను జరిగిస్తాడు. ఈ రోజున బాధపడుతున్నావేమో, నీకున్న అనారోగ్యము అది ఎన్నో సంవత్సరాల నుండి నిన్ను వేధిస్తుంది, నిన్ను బాధిస్తుంది. అయినప్పటికీ నువ్వు స్వస్థత లేక ఈ రోజున ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు నమ్మినట్లయితే నువ్వు అనేక అద్భుతాలను నువ్వు చూస్తావు. దేవుడు ఆయన్ను నమ్మడం అంటే ఎలా అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తే నీకు సకల సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతా పూర్తిగా మనము డిపెండ్ అవ్వాలి దేవుని పైన.
మనుషులనైతే ఈజీగా నమ్మగలుగుతాం కదా, వారు ఏ ఏ మాటలు చెప్తే ఆ మాటలకు లోబడతాం. కానీ దేవుడే నీతో నేనే రక్షకుణ్ణి, నా ద్వారానే నిత్య జీవం ఉంది, నా ద్వారానే నీ పాపమును నేను కడిగి వేస్తాను, నా ద్వారా నీకు రక్షణ ఉంది, నా ద్వారా నీకు మేలు కలుగుతుందంటే మనం కొన్ని సందర్భాలలో మరి దేవుని పైన నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఒక ప్రయాణం చేసేటప్పుడు మరి డ్రైవర్ని నమ్ముతాం, మరి ఏదైనా మరి బ్యాంకు దగ్గర మన వస్తువులు పెట్టుకోవడానికి వారిని నమ్ముతాం. కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మడానికి మనము ఆలోచిస్తాం, సంకోచిస్తాం. ప్రతి విషయంలో ఆయన మనకు మేలు చేస్తున్నాడు, ప్రతి విషయంలో ఆయన మనల్ని కాపాడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి ఒక్కొక్కసారి దేవునికి అవిధేయతతో జీవిస్తుంటాం. తద్వారా మనము నష్టపోతాం. కానీ దేవుణ్ణి నమ్మటం వలన నువ్వు అనేక అద్భుతాలను చూస్తావు, నువ్వు అనేకమైనటువంటి సూచక క్రియలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మరి దేవుణ్ణి నమ్ముతున్నావా, మనుషులు నమ్ముతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున దేవుని ఆశ్రయించు, నీ జీవితంలో గొప్ప మేలులు, అద్భుతాలను చూస్తావు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా మేలు పొందుకొని వెళ్తున్నారు. ఆయన చనిపోయిన వారిని సైతం తిరిగి లేపుతున్నాడు, మరి కుంటి వారిని స్వస్థపరుస్తున్నాడు. అసలు మూగవాణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారు. ఆయన ద్వారా ఎన్నో మేలులు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాకుండా మరి దయ్యాలు సైతము ఆయన యొక్క నామానికి వణుకుతున్నాయి, దయ్యాలు సైతము దేవుని యొక్క మాటకు లోబడుతున్నాయి. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమిలో ఉన్న సమస్తము కూడా యేసయ్య మాటకు లోబడుతున్నాయి. ఈ రోజున దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా నీవుండు, నీ సమస్య సైతము గద్దించబడుతుంది, నీకున్న అప్పులు సైతము తీర్చబడతాయి, నీకున్న ఆర్థిక సమస్యలు సైతము నీ నుంచి పారిపోతాయి. నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీకున్నటువంటి ప్రతి విధమైన శాపకరమైనటువంటి ప్రతి ఒక్క కీడు నుంచి యేసయ్య నిన్ను తప్పిస్తాడు. ఆ కీడులన్నిటి నుంచి నీకు విడుదలనిచ్చి నీ జీవితాన్ని మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మిమ్మల్ని నమ్ముట ద్వారా వచ్చేటువంటి అద్భుతాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మీరు ఈ రోజున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. అవును దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారి పైన ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అప్పుల సమస్యను కొట్టివేయండి, ఆర్థిక సమస్యలను తీసివేయండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా, ఏ కొరతతో ఉన్నారో, ఏ లేమితో ఉన్నారో అయ్యా మీరే తండ్రి వారి కొరతలన్నిటిని తీర్చండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని, అయ్యా మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేసి విస్తరింపచేయునుగాక.